హాయ్ హలో వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాయి లక్ష్మి. ఈ వీడియోలో తల్లికి వందనం అనే పథకానికి సంబంధించిన పూర్తి వివరాలని తెలుసుకుందాం. ఈ పథకానికి సంబంధించి అర్హతలు ఏంటి అంటే, కుటుంబం యొక్క ఆదాయము గ్రామాల్లో అయితే నెలకి 10,000 ఉండాలి. అదే పట్టణాల్లో అయితే 12,000 దాటకూడదు. కుటుంబ సభ్యుల్లో కనీసం ఒకరికైనా కూడా రేషన్ కార్డు అనేది ఉండాలి. 3 ఎకరాలకు మించి మాగాణి ఉండకూడదు. 10 ఎకరాలకు మించి మెట్ట అనేది సాగు భూమిగా ఉండకూడదు. రెండు కలిపినా కూడా 10 ఎకరాలు అనేది మించకూడదు. 4 చక్రాల సొంత వాహనం అనేది ఉండకూడదు. ట్యాక్సీ కానీ, ట్రాక్టర్ కానీ, ఆటోలు కానీ ఇవి ఉన్నా పర్వాలేదు, కానీ 4 వీలర్స్ వెహికల్స్ అనేవి ఉండకూడదు. విద్యుత్ బిల్ అనేది 300 యూనిట్లు దాటకూడదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పిల్లలు తల్లికి వందనం పథకానికి అనర్హులు. ఆదాయ పన్ను చెల్లించేవారు కూడా అనర్హులే. రాష్ట్ర హౌస్ హోల్డ్ డేటాబేస్లో నమోదై ఉండాలి. విద్యార్థి నమోదై తల్లి నమోదు కాకపోతే పరిశీలన చేసి ఎంపిక చేస్తారు. ఐటీఐ కానీ, పాలిటెక్నికల్ కానీ, ఆర్జేయుకేటీల్లో అంటే త్రిబుల్ ఐటీల్లో చదివే విద్యార్థులకి ఈ తల్లికి వందనం పథకం అనేది వర్తించదు. విద్యార్థికి ఖచ్చితంగా 75% హాజరు అనేది ఉండాలి. ఈ ఏడాది 75% ఉంటే వచ్చే ఏడాది ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఈ పథకం యొక్క నగదు జమ అనేది ఎప్పుడు ప్రారంభమైంది అంటే, రాష్ట్ర వ్యాప్తంగా గురువారమే, అంటే నిన్ననే 54 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు నగదును తల్లుల ఖాతాల్లో జమ చేయడం అనేది జరిగింది. నిన్న నైట్ అక్కడక్కడ కొందరికి నగదు అనేది జమ అయింది. శుక్రవారం అంటే ఈరోజు సాయంత్రానికి ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అన్నమాట. ప్రభుత్వం పథకం అనేది ఈ పథకం యొక్క నిధులని బ్యాంకు ఖాతాలకి పంపించడం జరిగింది. అర్హులు అనర్హుల యొక్క జాబితాలని గురువారం ఉదయమే, అంటే నిన్న ఉదయమే గ్రామ వార్డు సచివాలయాలకి పంపించింది. ఈ పథకానికి ఎవరు అర్హత చెందారు, ఎవరికి డబ్బులు పడినాయి, ఎవరికి పడలేదు అనే సమాచారము నిన్న గ్రామ వార్డు సచివాలయాలకి పంపించడం జరిగింది. ఈ పథకానికి అర్హత సాధించినటువంటి వాళ్ళకైతే డబ్బులు అనేది బ్యాంక్ అకౌంట్స్లో పడటం జరిగింది. పథకం షెడ్యూల్ ఏంటి అంటే, 54,94,703 మంది విద్యార్థులకి నగదు అనేది జూన్ 12 అంటే నిన్ననే జమ కావడం జరిగింది. అర్హులు అనర్హుల యొక్క జాబితా ప్రదర్శన అనేది నిన్ననే జూన్ 12న సచివాలయాలకు పంపించడం జరిగింది. సచివాలయాల ద్వారా అభ్యంతరాలు, వినతుల యొక్క స్వీకరణ అనేది జూన్ 12 నుంచి ఈ నెల 20వ తేదీ వరకు అభ్యంతరాలని, వినతుల్ని స్వీకరిస్తారన్నమాట. ఎవరికైతే అనర్హులుగా తేల్చడం జరిగిందో వాళ్ళు మీ గ్రామ సచివాలయాలకు వెళ్ళినట్లయితే మీ అభ్యంతరాలని స్వీకరించడం అనేది నిన్నటి నుంచే జూన్ 12 నుంచి ఈ నెల 20వ తేదీ వరకు జరుగుతుంది. సప్లిమెంటరీ అర్హుల జాబితా రూపకల్పన అనేది 21 నుంచి 28వ తేదీ మధ్యలో ఉంటుంది. 1వ తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల జాబితాల ప్రదర్శన అనేది జూన్ 30వ తేదీన కనిపిస్తుందన్నమాట. 1వ తరగతి జాయిన్ అయిన పిల్లలకి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి అర్హులుగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క లిస్ట్ అనేది జూన్ 30వ తేదీన ప్రకటించడం జరుగుతుంది. మిగిలిన అనర్హులకి నగదు పంపిణీ ఎప్పుడు జరుగుతుందంటే జూలై తేదీన జరుగుతుంది. నిన్న ఈరోజు ఎవరికైతే అమౌంట్ పడలేదో వాళ్ళకి జూలై 5వ తేదీన అమౌంట్ పడటం జరుగుతుంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా తల్లికి వందనం పథకానికి అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి కూడా తల్లికి వందనం పథకం అనేది వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది. ఈ పథకానికి సంబంధించిన అనుమతులు, మార్గదర్శకాలపై గురువారము వేరువేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి 67,27,164 మంది విద్యార్థులకి పథకం అమలు చేయనున్నట్లు ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ విద్యార్థుల యొక్క తల్లులకు సుమారుగా 42,69,459 మంది ఖాతాల్లో నగదు అనేది నిన్నటికి జమ చేయడం జరిగింది. తొలి విడత అయితే గురువారంలో రాష్ట్ర వ్యాప్తంగా 54 లక్షల మందికి లబ్ధిదారులకి
తల్లుల అకౌంట్లో డబ్బులు పడినాయి. ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఇస్తుంది. అయితే ఇందులో 2,000 రూపాయలు అనేది పాఠశాలలు, జూనియర్ కాలేజీల అభివృద్ధికి, పారిశుద్ధ్య నిర్వహణ పనుల కోసము కలెక్టర్ల ఖాతాల్లో జమ అయిపోవడం జరుగుతుంది 2,000. దీంతో ఒక్కో విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున తల్లుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని తెలపడం జరిగింది. లబ్ధిదారులను సంబంధిత సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా గుర్తించింది. విద్యా హక్కు చట్టం కింద అడ్మిషన్లు పొందినటువంటి విద్యార్థులకు ఇచ్చే నగదులో పాఠశాలలకు చెల్లించాల్సినటువంటి ఫీజులను మినహాయించుకొని మిగిలిన అమౌంట్ ఎంతైతే ఉందో అంత అమౌంట్ని తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి ఉపకార వేతనాలు, స్కాలర్షిప్స్ ఒకవేళ వచ్చినట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఉపకార వేతనాలు, స్కాలర్షిప్స్ ఎవరైతే పొందుతున్నారో ఆ నగదు పోగా మిగిలిన అమౌంట్ని తల్లికి వందనం పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని వివరించింది. గతంలో అయితే 1వ తరగతిలో చేరినటువంటి విద్యార్థులకి అమ్మ ఒడి అయితే వర్తించేది కాదు. కానీ ఇప్పుడు 1వ తరగతిలో చేరిన పిల్లలకు కూడా, జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరిన వారికి కూడా ఈ అమ్మఒడి తల్లికి వందనం పథకం అనేది వర్తిస్తుందని తెలపడం జరిగింది. మొత్తము 11,19,750 మంది లబ్ధిదారులు ఉన్నట్లు అంచనా వేయడం జరిగింది. ఇంటింటి సర్వే అనేది చేశారు. ఆ ఇంటింటి సర్వేలో కనిపించినటువంటి 1,12,711 మందికి మరొకసారి పరిశీలన చేసిన తర్వాత ఈ పథకం అనేది అమలు చేయడం జరుగుతుంది. నగదుని ఏ విధంగా చెల్లింపు చేస్తారు అని అంటే, ప్రతి తల్లి లేదా గార్డియన్ ఆధార్ సీడింగ్, ఈకేవైసీ అంటారండి. ఈకేవైసీ మీరు పూర్తి చేసుకోవాలి. ఈకేవైసీ ఆధార్ సీడింగ్ అయినటువంటి బ్యాంక్ ఖాతాలకే నగదు అనేది జమ అవుతుంది. సింగిల్ పేరెంట్ కానీ ఉన్నట్లయితే తండ్రి ఖాతాకు నగదు అనేది వెళ్ళడం జరుగుతుంది. అనాథ పిల్లలకైతే నగదు జిల్లా కలెక్టర్ ఖాతాల్లో జమ చేసి ఆ తరువాత పరిశీలన చేసిన తరువాత పంపిణీ చేయడం